వీడియోలో చూస్తున్నారు కదా, ఈరోజు మీ అందరికీ కూడా మంచి హెల్దీ రెసిపీస్ తీసుకొచ్చిన. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కానీ, షుగర్ కంట్రోల్లో ఉండాలనుకున్న వాళ్ళు కానీ, రోజు తినే అన్నంకి బదులుగా జొన్న రవ్వతో చేసుకునే 2 రెసిపీలు ఇవి. అంటే ఇప్పుడు జొన్న రవ్వని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవడం చూపిస్తాను. బయట నుంచి తెచ్చుకునేది ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫైబర్ తీసుకుంటారు. ఫైబర్ అంటే మనకు జొన్న రవ్వలో ఉంటుంది, కానీ దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉండాలంటే మనం కిచిడి తయారు చేసుకోవచ్చు. అది ఎట్లా తయారు చేసుకోవాలి, జొన్న రవ్వ అన్నం ఎట్లా చేసుకోవాలి, ఈ జొన్న రవ్వ తయారు చేసుకునే విధానం ఏంది అన్నీ కూడా ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు శైలూస్ కుకింగ్. ఫస్ట్ ఈ జొన్న రవ్వను తయారు చేసుకుందాము. దీనికోసం ఇక్కడ జొన్నలను తీసుకొని ఒకసారి కడిగేసేయాలన్నమాట. ఎక్కువ నానబెట్టడం అదంతా అవసరం ఉండదు, జస్ట్ కడిగేసిన తర్వాత వాటిని ఆరబెట్టుకోవాలి. నేను ఇట్లా స్ట్రైనర్లోనే వేసి పెట్టేసిన. కొంచెం ఎండ ఉంటే ఎండలో పెట్టండి, లేకపోతే నార్మల్గానే ఒక రోజులో ఆరిపోతాయి, ఒక 3-4 గంటలలోనే ఆరిపోతాయి. ఇట్లా ఆరిన జొన్నలని గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఒక 2-3 సార్లు ఇట్లా మామూలుగా పల్చలాగా ఇవ్వండి. తర్వాత మనము ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలి. మీకు జల్లెడ పట్టినాక కొంచెం పిండి కిందకు వచ్చేస్తుంది కదా, పైన ఇంకా జొన్నల్లాగా అనిపించినాయి అనుకోండి, మళ్ళీ ఒకసారి పల్సి ఇవ్వండి. అంతే. తర్వాత మనకి కిందకంతా పిండి వచ్చేస్తుంది, పైన అంతా జొన్న రవ్వ మిగులుతుంది. అయితే ఆ మిగిలిన పిండిని మనం ఆ కింద జల్లెడ పట్టిన పిండిని మాత్రము అంబలి చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. ఇక్కడ మనకి జొన్న రవ్వ తయారైపోయింది. ఇప్పుడు దీంతో కిచిడి తయారు చేసుకోవడం చూపిస్తాను. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దాన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు జొన్న రవ్వ తీసుకొని దీన్ని నీళ్ళలో నానబెట్టుకోవాల్సింది ఉంటుంది. 1 కప్పు జొన్న రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసి ఒక 2 గంటలు కానీ, లేదంటే టైం ఉంటే 3 గంటలైనా నానబెట్టుకోండి. 2 గంటలు అయితే మినిమంగా నానబెట్టుకుంటే మనకి మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మూత పెట్టి పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైబర్ జొన్న రవ్వ, ప్రోటీన్ కోసము ఇక్కడ పెసరపప్పు తీసుకోవాలి. 1 కప్పు జొన్న రవ్వకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి. అయితే ఈ పెసరపప్పుకి మనకి టైం ఎక్కువ అవసరం ఉండదు, ఒక 15-20 నిమిషాల్లో నానిపోతుంది. మీకు కావాలనుకుంటే అర్ధగంట కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కిచిడి తయారు చేసుకోవడానికి ఉల్లిగడ్డలు, ఇంకా టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, ఇంకా బీన్స్ సన్నగా కట్ చేసుకున్నది, ఇంకా క్యారెట్, తర్వాత మనకి బఠానీ ఉంటే బఠానీ వేసుకోవచ్చు, లేదంటే బఠానీ లేనప్పుడు కాజు వేసుకోండి. బఠానీలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బఠానీ ఉంది వేస్తున్నా. బఠానీ ఇప్పుడు మనకి సీజన్లో దొరుకుతుంది కదా, పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్నాను అనమాట. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇంకా టమాటో, ఒక 1/2 టమాటో. టమాటో అనేది ఆప్షనల్, కంపల్సరీ కాదు. నేను ఆల్రెడీ బేల్పూరి చేసిన, ఒక 1/2 టమాటా మిగిలితే కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ 2 గంటలు నాన్న జొన్న రవ్వ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా స్ట్రైనర్లో వేసేసుకుందాము. ఇక్కడ ఈ నీళ్ళు తీసేసి, ఈ నీళ్ళని ఏం పడేయొద్దు, వీటిని వాడుకోవచ్చు. ఒక 2 గంటలే కాబట్టి పెద్ద వాసన ఏం కాదు. ఒకవేళ మీరు 4-5 గంటలు నానబెట్టుకుంటాం జొన్న రవ్వని అంటే అప్పుడు ఆ నీళ్లు తీసేయాలి. ఇక్కడ పోపుకు ప్రిపేర్ చేద్దాము. ఈ లోపల ఈ జొన్న రవ్వల నుంచి నీళ్ళు పోతాయి. ఒక 1 టీ స్పూన్ నెయ్యి, ఒక 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకుంటే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక 4 మిరియాలు. ఈ మసాలా ఫ్లేవర్ ఉంటే ఏమవుతుందంటే జొన్న రవ్వ జనరల్గా చప్పచప్పగా ఉంటుంది కాబట్టి ఈ మసాలా ఫ్లేవర్తో టేస్ట్ బాగా అనిపిస్తుంది. తర్వాత టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి. ఇక్కడ పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసిన, ఎందుకంటే బీన్స్ ఆల్రెడీ మనకి చిన్నగా ఉంటుంది కదా, తినేటప్పుడు రెండిటికి డిఫరెన్స్ తెలియదు, 2 సేమ్ కలర్లో ఉంటాయి కాబట్టి. తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కంపల్సరీ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ కూడా వేసి వీటిని కూడా ఉడికించుకోవాలి మంచిగా ఈ ఆయిల్లో. ఈ వెజిటేబుల్స్కి అంటే ఈ క్యారెట్, బీన్స్, ఇంకా ఈ ఆనియన్స్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని, అంటే ఎక్కువగా వేయొద్దు, లైట్గా సాల్ట్ వేసి ఇది మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్, బీన్స్ 2 కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టమాటో కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ టమాటో వేసిన తర్వాత జస్ట్ ఒక 1/2 మినిట్ కూడా కాదు, అది కూడా కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. తర్వాత ఈ బఠానీ ఉంది కదా, బఠానీ వేసుకోవాలి. బఠానీ మనం మామూలు బఠానీని నానబెట్టి ఉడకబెట్టేది కాదు, ఇది మనకి సీజన్లో దొరుకుతుంది కదా వింటర్లో, అది పొట్టు తీసి చేసేది ఆ బఠానీ కాబట్టి తొందరగా ఉడుకుతుంది కాబట్టి లాస్ట్కి వేసిన. ఇంకా తర్వాత ఇక్కడ మనము నీళ్ళని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం జొన్న రవ్వలో నుంచి తీసిన నీళ్లు 1 కప్ అయినాయి. ఆ కప్పు నీళ్ళని పక్కకు పెడుతున్నా.
ఇక్కడ బఠానీ ఇంకా లాస్ట్కి బఠానీ వేసి జస్ట్ ఒక్కసారి కలిపేసి, బఠానీ పెద్దగా ఏమి ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ నూనెలో ఒక్కసారి కలిస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఈ జొన్న రవ్వ తీసి పెట్టుకున్నాం కదా, అది ఇంకా ఆ పెసరపప్పులో నుంచి నీళ్లు తీసి ఆ పెసరపప్పును కూడా వేసుకొని ఈ మసాలాలకి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవన్నీకి ఆయిల్కి అంతా కూడా పట్టేటట్టు జస్ట్ ఒక హాఫ్ మినిట్, ఎక్కువగా కాదు, కింద అడుగంటుతుంది, ఎందుకంటే అది రవ్వ కాబట్టి అడుగంటుతుంది. జస్ట్ ఒక్కసారి కలిపేసి ఇంకా దీంట్లోకి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ కుక్కర్ చిన్నగా అనిపిస్తుంది కాబట్టి నేను పెద్ద కుక్కర్లో పెడతాను, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పోసుకుంటాం కిచిడీకి కాబట్టి పెద్ద కుక్కర్కి చేంజ్ చేస్తున్నా. అంటే కుక్కర్ అంటే ఇక్కడ మనం ఏమి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏ గిన్నెలలోనన్నా వండుకోవచ్చు, బోగన్లలో. ఎందుకంటే ఇక్కడ మనకి కుక్కర్కి మూత పెట్టినాం అనుకోండి కింద అడుగంటుతుంది, అందుకోసం మామూలుగానే ఉడికించుకోవాలి. ఇక్కడ 6 కప్పుల నీళ్లు పోస్తే మనకి కిచిడి సూపర్గా అవుతుంది. ఆ జొన్న రవ్వల నుంచి నీళ్లు తీసినాం కదా, అదొక కప్పు, మిగిలిన 5 కప్పుల నీళ్లు పోసిన. 1 కప్పు రవ్వకి 6 కప్పుల నీళ్లు, పెసరపప్పుకి కలిపి అంతా కలిపి 6 కప్పుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా మనకి కిచిడి తయారవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక ప్లేట్ మూత పెట్టేస్తున్నా. మామూలుగా కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుందని మీరు విజిల్ తీయాలని చెప్పి కుక్కర్ మూత పెట్టిరనుకోండి, అది మీకు కింద రవ్వ, జొన్న రవ్వ మొత్తము మాడిపోతుంది, కింద అంతా అడుగంటుతుంది. అందుకోసం ఇట్లా నార్మల్గానే ఉడికించుకోండి. మనం ఇట్లా మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే కింద అడుగంటుంది అనమాట. తర్వాత కొంచెం కిచిడి మంచి కలర్ కావాలంటే లైట్గా ఒక 2-3 చిటికీలంతా పసుపు వేసి కలిపేస్తున్నా. ఇక్కడ ఇంకా ఇది మంచిగా ఉడికిద్దాము. మనం రోజు వైట్ రైస్ తింటుంటాం కదా, దానికంటే ఇది ఒక 10-20 రెట్లు హెల్త్కి మంచిది అనమాట. అందుకోసము అంటే మనం వీక్లో ఒక పూట రైస్ తిన్నా కూడా ఇంకో పూటకి ఇది చేంజ్ చేసుకుంటే బెటరు. అయితే ఇదంతా పెద్ద పని అనుకుంటే నార్మల్గా మనం జొన్న రవ్వతో కూడా అన్నంలాగా వండుకొని తినొచ్చు. నేను ఇప్పుడు నెక్స్ట్ అదే చూపిస్తాను. దాంట్లోకి అయితే మనం రోజు తినే పప్పు సాంబార్ వేసుకోవచ్చు, లేదంటే పెరుగు వేసుకొని కూడా తినొచ్చు. ఇక్కడ వేడివేడి ఈ కిచిడిలోకి మనం నెయ్యి వేసుకొని ఇష్టం ఉంటే అప్పడంతో తింటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీలో మీకు జొన్న రవ్వ అన్నం తయారు చేసుకోవడం చూపిస్తాను. అదైతే మనం ఇంట్లో మామూలుగా అందరికి వండిందే, సాంబారు లేదంటే పెరుగు మజ్జిగ వేసుకొని కూడా తినొచ్చు. ఈ జొన్న రవ్వ అన్నం తయారు చేసుకోవడానికి ఆల్రెడీ జొన్న రవ్వ రెడీ ఉంది కదా, దీన్ని కూడా ఒక 2 నుంచి 3 గంటల వరకు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక కప్పు తీసుకున్న జొన్న రవ్వ 2 కప్పుల నీళ్లు పోసి నానబెడుతున్నా. ఒక 2 గంటల తర్వాత ఇది నానిందనమాట. ఇప్పుడు ఈ నానిన జొన్న రవ్వతోని అన్నంలాగా వండుకోవాలి, అంటే జొన్న రవ్వదే అన్నం అనమాట. అయితే దీనికోసం ఇక్కడ ఆల్రెడీ 2 కప్పుల నీళ్లు పోసి నానబెట్టినాం కదా, మళ్ళీ ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. అంటే టోటల్గా 5 కప్పుల నీళ్లు పడుతున్నాయి. యాక్చువల్గా ఈ రెసిపీ చెప్పింది మా కజిన్, ఆమె అందాజతో నీళ్లు పోస్తుందంట. నేను ఒక 2-3 సార్లు వండి చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఏంటంటే 5 కప్పుల నుంచి 6 కప్పుల వరకు నీళ్లు పోసుకోవచ్చు. నేను అందుకే ఫస్ట్ ఆల్రెడీ 2 కప్పులు నానబెట్టిన, మళ్ళీ 3 కప్పులు నీళ్లు పోసి ఉడికిస్తున్నా. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్, ఎందుకంటే జొన్న రవ్వ చప్పచప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇది ఒక 4 నుంచి 5 నిమిషాల లోపే ఉడికిపోతుంది. మనకి ఒక 4 నిమిషాలు ఉడికింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టి ఉమ్మగిల్లనియాలి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, గట్టిగా అయ్యింది. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కానీ ఇది మనము అంటే రోజు తప్పించి రోజు ఒక్కొక్కసారి మామూలుగా కిచిడి చేసుకుంటాము, ఒక్కొక్కసారి చేసుకునే ఓపిక లేదనుకోండి, మామూలుగా అన్నం వండుకున్నట్టుగానే వండుకొని ఇంట్లో ఏ పప్పు జొత్తోనన్నా లేదంటే కర్రీతోనన్నా ఏది ఉంటే దాంతో తినేయచ్చు. అయితే మా హస్బెండ్కి అయితే ఈ పెరుగు ఇంకా చల్లమిరపకాయ పెట్టుకొని తిన్నాడు, అది సూపర్ కాంబినేషన్ అంటున్నాడు. మా కజిన్ మజ్జిగతో తింటుందంట. అట్లా మీరు ట్రై చేయండి, మీరు కూడా చేసుకొని మీకు ఈ జొన్న రవ్వ దేంతో బాగా అనిపిస్తుందో మీరు కూడా చెప్పండి నాకు. ఇట్లాంటి హెల్తీ రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.